పల్నాడు జిల్లా మాచవరం మండలం పిన్నెల్లిలో నాటు బాంబులు కలకలం సృష్టించాయి. ఒక వైసీపీ నేత ఇంట్లో నాటు బాంబులు దొరికిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. భారీ సంఖ్యలో నాటు బాంబులను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. రసాయనాలతో కూడిన నాటు బాంబులుగా గుర్తించారు. పోలింగ్ రోజు విధ్వంసం సృష్టించేందుకు నాటు బాంబులను సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. పల్నాడు జిల్లా మాచవరం మండలం పిన్నెల్లిలో నాటు బాంబులు కలకలం సృష్టించాయి. ఒక వైసీపీ నేత ఇంట్లో నాటు బాంబులు దొరికిన ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నరసింహారావు ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. నరసింహారావు, చెప్పండి, ఒక వైసీపీ నేత ఇంట్లో నాటు బాంబులు దొరికినట్టుగా తెలుస్తోంది. ఎవరా వైసీపీ నేత? దీనికి సంబంధించి ఎంతమందిని అదుపులోకి తీసుకోవడం జరిగింది? ఇంకా ఉన్నాయా నాటు బాంబులు వేరే ప్లేసెస్లలో కూడా? ఒక వైసీపీ నేత ఇంట్లో నాటు బాంబులు దొరికిన ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి నరసింహ సిద్ధంగా ఉన్నారు. నరసింహ, చెప్పండి, ఒక వైసీపీ నేత ఇంట్లో నాటు బాంబులు దొరికినట్టు తెలుస్తోంది. జిల్లాలోనే నాటు బాంబులు కలకాలం రేపుతున్నాయి. నాటు బాంబులు కలకాలం భాగంగా మనం చెప్పుకుంటే మాచవరం మండలం పిన్నెల్లు గ్రామంలో ఒక వైసీపీ నేత ఇంట్లో నాటు బాంబులు దొరికాయి. ఈ నాటు బాంబులు భారీ సంఖ్యలోనే తగ్గినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా కూడా వీటిని ఒక డ్రమ్ముల్లో కూడా మనం విద్యుత్లో కూడా చూడొచ్చు. రసాయనాలతో కూడినటువంటి నాటు బాంబులుగా కూడా గుర్తించారు. అంతేకాకుండా కూడా ఈ పిన్నెల్లి గ్రామంలో పోలింగ్ రోజు విధ్వంసం జరిగింటే ఈ బాంబులు కూడా వెళ్లుండాయి. అంతేకాకుండా కూడా ఇక్కడ భారీగా ప్రాణ నష్టం కూడా జరిగే అవకాశం ఉన్నాయన్నారు. మరోవైపు సత్తెనపల్లి నియోజకవర్గంలో కూడా మండలం మాదల్లో కూడా పోలీసులు సోదాలు చేశారు. ఇక్కడ చూస్తే కూడా ఒక వైసీపీ నాయకుడి ఇంట్లోనే బాంబులు, నాటు బాంబులు, అంతేకాకుండా కూడా ఒక బాత్రూమ్ లో 29 పెట్రోల్ బాంబులని పోలీసులు పట్టుకున్నారు. పెట్రోల్ బాంబులను కూడా పోలీసులు స్వాధీనం చేస్తున్నారు. పల్నాడు ప్రాంతంలోనే దర్శనం జరుగుతున్న నేపథ్యంలోని పోలీసులు సమస్యాత్మకంగా ఉన్నటువంటి గ్రామాలని ఈ రోజు అన్ని గ్రామాలు కూడా సోదాలు చేస్తున్నారు, తనిఖీలు చేస్తున్నారు. అంతేకాకుండా కూడా ఈ ఎన్నికల రోజు జరిగినటువంటి ఘర్షణ నేపథ్యంలో ఆ తర్వాత కూడా కొన్ని గ్రామాల్లో ఇంకా ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోని ఎవరుతున్నారో పల్నాడు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ పల్నాడు జిల్లాలోనే టెస్ట్ వేసి మాచర్ల, గురజాల, నర్సరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో కొన్ని గ్రామాల్లో ముఖ్యంగా టెస్ట్ వేసి ఈ గ్రామాల్లో వాటిలో జల్లెడబడుతుంటారు. ఇందులో భాగంగానే కొన్ని సమస్యాత్మక గ్రామాల్లో ఈ రోజు నాటు బాంబులు దొరకడంతో కొన్ని వాటిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ప్రస్తుతం రైట్, థ్యాంక్ యూ నరసింహ.